తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలయాలను నిర్మించడానికి ఆయన కృషి చేసి ఉండేవారు. మొన్న ఆయన అంటారు, ఇంకా దేశంలో ఎక్కడైనా ఇంకొక 5,000 ఆలయాలను నిర్మించండి అని. 5,000 ఆలయాలు కాదు, 1,00,000 వెంకటేశ్వర స్వామిని ఇతర దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఖచ్చితంగా నిర్మించి ఉండేవారు. మీరు ఆ రోజు ఏమన్నారు? ఈ నిధులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాయి అంటారు. చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా? మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా, శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా? 5,000 గుళ్లు కట్టేసి దేవాలయాలు ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్ లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ శ్రీనగర్ లోనే శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది. నవీ బాంబేలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి మీరు స్థలం ఇవ్వాలి అని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారే తిరుమలకు వచ్చి టీటీడీ బోర్డు సమావేశంలో ఉండగా 10 ఎకరాలు దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టీటీడీకి అందించిన తరువాత ఒక దాతతో అక్కడ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే భువనేశ్వర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం. వైజాగ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అతిపెద్దది నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇలా అనేక రకాలుగా ఆయన సంకల్ప బలంతో వేలాది దేవాలయాల నిర్మాణానికి ఈ శ్రీవాణి నిధులే. మీరు ఏ శ్రీవాణి నిధుల మీద బండలు వేశారో, అపనిందలు వేశారో, విషం చిమ్మినారో, ఆ విషం విషవాయువులై వాయువుగా మొత్తం హిందువులందరికీ ప్రసరింపజేసి ఓట్లు దండుకున్నారో, ఈ రోజున మీరు అదే శ్రీవాణి గురించి అతి గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం. అది గ్రేట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పుకోరా, మీలాగా అక్కడ మైకు పెట్టుకొని రంగనాయకుల మంటపంలో ఉపన్యాసం దంచలా. ఆయన ఇలాంటి మంచి పనులు చెయ్యండి అని చెప్పిపోయినారు. ఈయన గారు అక్కడ మైకు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నన్ను పెంచినాడు, ఈ ఆలయం ద్వారానే నేను పెరిగినా, ఆయన్ను చూస్తేనే పెరిగినా, ఇలాంటి మాటలు కాదు. చేతల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చెప్పుకోని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మళ్ళా అక్కడ మాట్లాడుతూ నిన్న 4,500 మందికి గంటలో దర్శనం చేయించటమే చాలా గగనమైనటువంటి విషయం. అలాంటిది ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 5,500కు దర్శనం చేయించండి అని చెప్తున్నాడు. చంద్రబాబు గారు, ఇంతకు మీరు సంతృప్తికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పూర్తి వ్యతిరేకులు అనేటువంటి అర్థం వస్తుంది దానివల్ల. ఇక లోపలికి పోయిన వాళ్ళనందరినీ మెడబెట్టి తోసేటట్టుగా ఉన్నారు. 4,500 మందికే అతి కష్టం మీద దర్శనం జరుగుతూ ఉంటే మరో 1,000 మందికి ఎలా దర్శనం చేయించగలరు? మీరు బయట క్యూ లైన్ల నిర్వహణలో కావచ్చును, బయట అధికారికమైనటువంటి వ్యవహారాలలో ఈ టెక్నాలజీ వాడొచ్చు గాని గుడి లోపల ఈ టెక్నాలజీని వాడడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదు అన్న విషయం తెలిసి కూడా 5,500 మందికి దర్శనం చేయిస్తాను అంటున్నాడు. నేను భక్తులకందరికీ చెప్తున్నా, ఈయన 5,500 మంది భక్తులకు దర్శనం చేయిస్తే
వెంకటేశ్వర స్వామిని చూసేటువంటి వాళ్ళెవరు కూడా ఇక గోడలు చూసుకొని వచ్చేయాల్సిందే, ఆలయ గోడలు చూసుకొని రావాల్సిందే తప్ప సంతృప్తికరమైనటువంటి దర్శనం అన్నది ఇక దుర్లభము. ఏదైనా